Hello everyone, today we'll discuss about special provisions related to Rajya Sabha. ఈ క్వశ్చన్ చాలా ఎగ్జామినేషన్లో అడిగి ఉంటారు. ఇంతకంటే ముందు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే లోక్సభలో ఉండే ఎంపీస్ దే ఆర్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్, వెరస్ రాజ్యసభలో ఉండే ఎంపీస్ దే ఆర్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్. అంటే వి ఎలెక్ట్ ఎమ్మెల్యేస్ అండ్ ఎమ్మెల్యేస్ ఎలెక్ట్ దట్ ఎంపీస్ వర్ ప్రజెంట్ ఇన్ రాజ్యసభ. సో ఆబ్వియస్గా డైరెక్ట్గా ఎలెక్ట్ అయిన ఎంపీస్కి ఎక్కువ పవర్ ఉంటుంది. బట్ రాజ్యసభ హ్యాస్ ఆల్సో సమ్ ఎక్స్ట్రీమ్ పవర్స్. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే జనరల్గా 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్టు అండ్ కాంకరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్ మీద ఒక లా చేసే అధికారం సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. స్టేట్ లిస్ట్ మీద ఒక లా చేసే అధికారం స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. వెరస్ కాంకరెంట్ లిస్ట్ మీద యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కెన్ డూ. బట్ ఇన్ ద ఎక్స్ట్రీమ్ కేసెస్, ఇన్ ద కేస్ ఆఫ్ నేషనల్ ఇంట్రెస్ట్, according to the article 249, Rajya Sabha can also draft a law and state list also. Next, ఆర్టికల్ 67 ప్రకారం ఒక వైస్ ప్రెసిడెంట్ని రిమూవ్ చేయడానికి ప్రాసెస్ ఇనిషియేట్ చేయడం రాజ్యసభలోనే చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి, వైస్ ప్రెసిడెంట్ విల్ బి ద ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సో చైర్మన్ ఆఫ్ రాజ్యసభని రిమూవ్ చేయాలి అని అంటే దట్ ప్రాసెస్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ రాజ్యసభ ఓన్లీ. నెక్స్ట్, ఇట్ ఈస్ ఏ కంటిన్యూయస్ హౌస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో ఎవ్రీ 5 yearsకి ఒకసారి ఎలక్షన్స్ జరుగుతాయి. ఆ ఎలక్షన్ తర్వాత కొత్త మెంబర్స్ వస్తారు. 5 years తర్వాత మళ్ళీ ఆ బాడీ డిజల్యూట్ అయిపోతుంది, మళ్ళీ ఎలక్షన్ జరుగుతుంది. ఇది రిపీటెడ్ సైకిల్. బట్ రాజ్యసభ అనేది ఎప్పటికీ డిజాల్వ్ అవ్వదు. ఇట్ ఈస్ ఏ కంటిన్యూయస్ బాడీ, కంటిన్యూయస్ హౌస్. బట్ ఎవ్రీ 2 yearsకి 1/3 ఆఫ్ మెంబర్స్ రిటైర్ అవుతారు, కొత్త మెంబర్స్ వస్తారు. అంతేగాని హౌస్ మొత్తం డిజాల్వ్ అవ్వదు. నెక్స్ట్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎ కౌన్సిల్ ఆఫ్ స్టేట్. అంటే ఇట్ ఈస్ ఎ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ద పార్లమెంట్. నెక్స్ట్, ఇప్పుడు ఇదే రాజ్యసభకి ప్రెసిడెంట్ కెన్ నామినేట్ 12 ఎంపీస్ ఆఫ్ వేరియస్ ఎక్స్పర్టైజెస్ ఫ్రమ్ ఆర్ట్స్ కానీ, సైన్స్ కానీ, లిటరేచర్ కానీ, సోషల్ సర్వీస్ కానీ. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే వేరియస్ సెక్టర్స్ నుంచి వచ్చిన ఒక ఎక్స్పర్టైజెస్ ఒక దగ్గర కూర్చుంటే ఒక మంచి పాలసీని డ్రాఫ్ట్ చేయడంలో యూజ్ అయిపోద్ది. ఒక్క పాయింట్ మర్చిపోయినావు, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, రాజ్యసభ. ఇంకొకటి ఏంటి అంటే రాజ్యసభలో రిజర్వేషన్స్ ఉండవు, గుర్తుపెట్టుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోక్సభలో పలానా కాన్స్టిట్యున్సీ నుంచి ఎస్సీ రిజర్వ్డ్, ఇది ఎస్టీ రిజర్వ్డ్, ఇది జనరల్ రిజర్వ్డ్. బట్ రాజ్యసభకు అలా ఉండదు. ఇట్ ఈస్ అ హౌస్ వేర్ రిజర్వేషన్స్ ఆర్ ఆబ్సెంట్. ఏ పార్టీకి అయితే సూటబుల్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఉన్నారో వాళ్ళు ఏ కేటగిరీ పీపుల్ అయినా వాళ్ళు నామినేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.